హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్, హ్యాండ్స్, బెల్ట్ అన్నీ ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. కటింగ్ చూడండి, టోటల్ కటింగ్ వీడియో అండి. నేను కొలతలు చూపించుకుంటూ మీకు చూపిస్తాను. నడుము కొలతనేమో 17 ఉందండి. దీంట్లో హాఫ్ 8.5, 8.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 17లో హాఫ్ 8.5, 8.5కి ప్లస్ 1 ఇంచ్ కలపాలి. 9.5 వస్తుంది. 9.5 ఓకే. ఇది ఆమ్ రౌండ్ వచ్చేసి 8.5 ఉందండి. చూడండి, 8.5కి నడుము కొలత 17 ఉంటే 8.5 ప్లస్ 1 ఇంచు 9.5 పెట్టుకున్నాను. ఇక్కడ కూడా ఆమ్ రౌండ్కి నేను ఏం చెప్పినా, ఆమ్ రౌండ్ ఎంత ఉంటే దానికి 1 ఇంచ్ యాడ్ చేయాలి. 8.5 ఇక్కడికి 1 ఇంచ్ యాడ్ చేయాలి. ఇక్కడికి ఇది ఖర్చుకి 2 ఇంచెస్ పెట్టుకున్నాండి. ఇక్కడ ఇది ఇలానే ఉంటే నెక్ భాగం ఎంత తీసుకోవాలి అని చెప్పనంటే 9 ఇంచెస్ వచ్చింది అనుకోండి. 9 ఉన్న వాళ్ళకి ఇక్కడ 6 తీసుకోవాలి. కంపల్సరీగా 6 తీసుకోవాలి. 6 ఇంచెస్. ఈమెకు 9.5 ఉన్నా కానీ మీరు ఎందుకు తక్కువ తీసుకున్నారని చెప్పని అనొచ్చు. పావు తక్కువ 6 తీసుకున్నా. ఎందుకనంటే ఈ ఆంటీకి ఏంటంటే ఇది 2.5 రావాలి, స్టిచ్ చేసిన తర్వాత 2.5 రావాలా అని చెప్పింది. ఇది ఎక్కువ నేను తీసుకున్న ఖర్చుకి మెజర్కి ఇక్కడికి వస్తుంది. ఆమెకు పడిపోయినట్టు అనిపిస్తుందిరా, నాకు ఇది 2.5 ఉండాలి స్టిచ్ చేసిన తర్వాత అని చెప్పానంటే యాస్టీజ్గా అంతే వస్తుంది. చూడండి 2.5 అలానే తీసుకున్నాను. పావు తక్కువ 6. ఇందులో 3 ఇంచెస్ తీసుకున్నా. 3 ఇంచెస్ తీసుకుంటే మిగిలిన భాగం మొత్తం నెక్కి 1/4 వస్తుంది. సరేనా. ఇది నెక్ లెంత్ వచ్చేసి 10.5 ఉందండి. 10.5 ఇది నెక్ ఎట్లా కొలుసుకోవాలంటే ఈ బ్యాక్ పార్ట్లో ఉన్న వీపు భాగాన్ని ఈ ఖర్చు ఇక్కడ 2 చివర్లు ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ భాగాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఖర్చుకు వదిలిపెట్టేసి మిగిలిన పార్ట్ ఇలా పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చింది కదా, ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ హ్యాండ్స్